మంత్రివర్యులు అభివృద్ధి ప్రదాత తుమ్మల నాగేశ్వరరావు గారికి, అలాగే మేయర్ గారికి, కమిషనర్ గారికి, అలాగే డిప్యూటీ మేయర్ గారికి, ఇక్కడ వేదికని అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. మనందరికీ తెలుసు, అభివృద్ధి అంటే తుమ్మల అంటే అభివృద్ధి. ఖమ్మానికి అభివృద్ధిని పరిచయం చేసిందే మన మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు. అభివృద్ధి, సంక్షేమం రెండు ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయా అనే విధంగా మన రాష్ట్రంలో అలాగే మన ఖమ్మం జిల్లాలో ముందుకు తీసుకువెళ్తున్నారు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, అలాగే తుమ్మల నాగేశ్వరరావు గారు. మనకి ఉదయం లేచిన దగ్గర నుంచి మనం సంక్షేమ పథకాలు అనేవి మనందరం అనుభవిస్తూనే ఉన్నాము. ముఖ్యంగా వాటిల్లో చెప్పుకోవాల్సింది రేషన్ కార్డులు. గత ప్రభుత్వ హయాంలో ఒక్కరికి కూడా రేషన్ కార్డులు ఇవ్వలేదు. మనకి ముఖ్యమంత్రి వర్యులు రాగానే మన మంత్రివర్యులు మాట్లాడి మనందరికీ ఇక్కడ ఎన్నో లక్షల మందికి రేషన్ కార్డులు ఇప్పించడం జరిగింది. అలాగే చెప్పుకుంటూ పోతే రేషన్ కార్డులో సన్న బియ్యం కూడా మనం ఇప్పుడు తీసుకుంటున్నాము. ఇంతకుముందు రేషన్ కార్డులో ఉన్నటువంటి బియ్యాన్ని ఎవరు వాడుకోకపోయేవాళ్ళు. అదే ఇప్పుడైతే మంచిగా అందరూ తీసుకొని వండుకొని తింటున్నాం మనం సన్న బియ్యాన్ని. అదేవిధంగా మనకి సబ్సిడీ గ్యాస్ కూడా వస్తుంది. అదేవిధంగా మనకి ఉచిత బస్సు ప్రయాణం, మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణాన్ని మనకి ఏదైతే మనకి హామీ ఇచ్చిన గ్యారంటీలలో ఉచిత బస్సు ప్రయాణం కూడా ఒకటి. మన మహిళలందరికీ ఊరు వెళ్ళాలన్నా, రావాలన్నా, పుట్టింటికి, మెట్టినింటికి, తోబుట్టువుల ఇంటికి ఎక్కడికి వెళ్ళి రావాలన్నా సింగిల్ ఆధార్ కార్డు పట్టుకొని మనం రాష్ట్రం మొత్తం తిరిగి వస్తున్నాం ఈరోజు. అలాగే మనకి ఉచిత కరెంటు కూడా మనకి నెల వచ్చిందంటే మనకి కరెంటు బిల్లు కట్టే పని లేకుండా ఉచిత కరెంటుని మనం అందరం అనుభవిస్తున్నాము. అలాగే మనకి ఇంట్లో పెళ్ళిళ్ళు జరిగినప్పుడు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటివి మనందరం చెక్కులు మేము ఇస్తూనే ఉన్నాము, మీరు తీసుకుంటూనే ఉన్నారు. మాకు ఏ పథకాలైనా కానీ మాకు సార్ చెప్పే మాట ఒకటే, ఎవరైనా మనకి పథకాలు ఈ అన్ని అభివృద్ధి పథకాలన్నింటి మనం అర్హులందరికీ ఖచ్చితంగా అందివ్వాలి అని చెప్తూ ఉంటారు ఎప్పుడు సారు. అలాగే మనకి ఇప్పుడు ఎవరైనా ఆరోగ్యం బాగాలేక 2-3 రోజులు మనకు హాస్పిటల్లో ఉండాల్సి వచ్చినప్పుడు సిఎంఆర్ఎఫ్ చెక్కులు కూడా అందిస్తూనే ఉన్నాము. అలాగే మనకి ఇంకా ఏదైనా పెద్ద జబ్బు చేసినప్పుడు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా మనకి 15 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ పథకం కింద మనం తీసుకుంటున్నాము. అది మాత్రమే కాకుండా ఈ మధ్య రీసెంట్గా మనకి ఇందిరమ్మ ఇల్లులు అనేవి మా డివిజన్లోనే 30 ఇందిరమ్మ ఇళ్ళకి మేము మున్సిపాలిటీ నుంచి అధికారులు వచ్చి మనకి ముగ్గులు పోశారు. ఆ వర్క్ కూడా నడుస్తుంది. వాటిల్లో భాగంగా విడతల వారీగా 5 లక్షల రూపాయలని అందుకుంటున్నారు. ఇప్పుడు 30 మందికి కూడా 3 విడతలుగా కూడా డబ్బులు తీసుకున్నారు వాళ్ళు. అది మాత్రమే కాకుండా మనకి ఇక్కడ ఉన్నటువంటి కబేలా దగ్గర ఉన్నటువంటి అతి పెద్ద మురుగు కాలువ ఒకటి ఉంది. దానికి అమృత్ పథకం కింద మనకి మంత్రివర్యులు 250 కోట్ల రూపాయల నిధులను తీసుకురావడం జరిగింది. ఆ కాలువ ఇది ఒక డివిజన్కి సంబంధించిన సమస్య మాత్రమే కాదు, 18 డివిజన్లను కలుపుతూ ఉన్నటువంటి ఆ మురుగు కాలువకి ఈరోజు ప్రక్షాళన జరిగింది. అది మాత్రమే కాకుండా ఈ చెరువు బజార్ రోడ్డు ముఖ్యంగా మంత్రివర్యులు ఏదన్నా మనసు పెట్టారు అంటే ఆ పని అయి తీరుతుంది. ఈ చెరువు బజార్ రోడ్డు ఎన్నో సంవత్సరాలుగా మనకి పెండింగ్లో ఉన్నటువంటిది. మాకు చెప్పగానే మేము ఇక్కడ డివిజన్ ప్రజలందరిలో కలిసి మాట్లాడగానే అందరూ పెద్ద మనసుతో వాళ్ళ ఇల్లులు పోతాయని తెలిసి కూడా ఒప్పుకున్నారు. అందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మాకు సహకరించిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు. అలాగే మంత్రి గారు చెప్పారు, ఇల్లు కోల్పోయిన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఇస్తామని వారి మాటగా చెప్పమని మాకు చెప్పే ఉంచారు ముందుగానే. అలాగే ఇంకా ఇప్పుడు మనం చెప్పుకునే అన్ని ఓన్లీ మా డివిజన్ పరిధిలో కొత్తగా ఈ సత్యనారాయణపురం అయితే ఏంటి సీసీ రోడ్లు, అలాగే డ్రైన్స్ ఇవన్నీ కొత్తగా నిర్మించుకున్నాము. దగ్గర 10 కోట్లతోటి మేము ఇక్కడ వర్కులు చేయడం జరిగింది. అలాగే 100కు పైగా ఎలక్ట్రిక్ పోల్స్ కూడా వేయించుకున్నాము. ఇది ఇక్కడ
వరకు ఉన్న అభివృద్ధి మాత్రమే కాదు, ఖమ్మం నలుమూలల ఎటు చూసినా తుమ్మల గారి ముద్ర కనిపిస్తూనే ఉంటుంది మనకి. రోడ్లు ఎటు చూసినా హైవేలు, ఎటు ఏ మూలకు పోయినా మనకి హైవేలు దర్శనమిస్తున్నాయి. అభివృద్ధి మనకి కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తూనే ఉంది. అలాగే మేము ఇంతకుముందు ప్రాతినిధ్యం వహించిన డివిజన్లో కూడా మాకు మంత్రి గారు, అప్పుడు అది విలీన గ్రామ పంచాయతీ ఉంటుండే, అప్పుడు మాకు అసలు ఏమి రోడ్లు డ్రైన్స్ ఏమీ లేవు, అది మొత్తం పల్లెటూరు ఉండేది. మంత్రివర్యులు మాకు ఇచ్చిన నిధులతోటి మేము ఆ డివిజన్ని కూడా సిటీకి ధీటుగా మేము తీర్చిదిద్దుకోవడం జరిగింది. అలాగే మాకు దంసలాపురం ఫ్లైఓవర్ కూడా ఆ రోజు మంత్రివర్యులు మాకు మంజూరు చేశారు. దానివల్ల మనకి ఎన్నో లక్షల మందికి ఉపయోగకరంగా ఉండింది అది. అంతకుముందు గేట్ వల్ల ఎంతోమంది అంబులెన్స్లో వాళ్ళు కూడా ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఆ గేట్ కారణంగా. ఇప్పుడు దాని నుంచి విముక్తి కలిగి ఇప్పుడు ఫ్లైఓవర్ ఉండడం వల్ల మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరూ హ్యాపీగా ఒక నిమిషం ఆగే పని లేకుండా అందరూ వెళ్తున్నారు. అంతేకాకుండా కొంచెం ముందుకు వెళ్తే గ్రీన్ఫీల్డ్ హైవే ఇప్పుడు కొత్తగా వస్తుంది. దానికి మంత్రి గారు ఎంతో ముందు చూపుతో ఆలోచించి ఎగ్జిట్ని కూడా మంజూరు చేయడం జరిగింది. ఆ వర్క్ కూడా నడుస్తుంది. ఇది మాత్రమే కాకుండా మనకి ఇక్కడ ఇంతకుముందు ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితమే లకారం ట్యాంక్ బండ్ అయితే ఏంటి, మనకి ఇక్కడ చర్చ్ కాంపౌండ్ దగ్గర ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అయితే ఏంటి, అంతేకాకుండా మున్నేరు దగ్గర ఉన్నటువంటి మున్నేరు బ్రిడ్జ్ని కూడా మంత్రి గారు ఎంతో ముందు చూపుతో ఆలోచించి ఇవన్నీ ఇంతకు ముందు ఎప్పుడో ఎన్నో సంవత్సరాల క్రితమే మనకి ఇవన్నీ ఖమ్మానికి చేసి పెట్టిన అభివృద్ధి పనులు. అవి మాత్రమే కాకుండా ఇంకా చేయడానికి అంటే సార్ మనసు పెట్టి చేయాలి అనుకున్న పనులు ఇంకా చాలా చాలా ఉన్నాయి. సో మనందరం కూడా సార్కి అండగా ఉంటూ, మనం అండగా ఉంటే సార్ ఏవైనా మనకి తీసుకొచ్చి ఇవ్వగలరు. హైదరాబాద్కు ధీటుగా మన ఖమ్మాన్ని కూడా తీర్చిదిద్దగలరు. మనమందరం సార్కి అండగా ఉంటూ మనకు కావాల్సిన మన డివిజన్లో ఉన్నటువంటి ఇంకేమన్నా పెండింగ్ పనులన్నీ ఉంటే నిధులు మంజూరు చేయించుకొని అవన్నీ కూడా మనం చేసుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.